ఖమ్మం టౌన్ వెళ్దాం. అక్కడ వైఎస్ షర్మిల బహిరంగ సభలో మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. ఇదే ఖమ్మం టౌన్ కు సంబంధించి వేల కొద్ది ఇళ్లను పేదవారి కోసము భూసేకరణ చేసి కూడా కేటాయింపులు చేసి కూడా రాజశేఖర రెడ్డి గారు వెళ్లిపోతే ఈ ప్రభుత్వము ఇంతవరకు ఆ ఇళ్ల మీద పనులు చేయలేదు. ఆ పేద ప్రజలకు ఈ రోజుకి వరకు కూడా ఇవ్వలేదు. రాజశేఖర రెడ్డి గారు బతికే ఉంటే నాగార్జున సాగర్ మా మోడర్నైజేషన్ వర్క్స్ కూడా ఈ పాటికి ఎప్పుడో పూర్తయిపోయేవి. రాజశేఖర రెడ్డి గారు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నారు. కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, పార్టీలకు కూడా అతీతంగా రాజశేఖర రెడ్డి గారు ప్రతి వర్గం గురించి ఆలోచన చేశారు. రైతులకి అన్ని విధాలా అండగా నిలబడి రైతు పక్షాన నిలబడి ఎంతో మంది రైతులకి రుణ విముక్తులను చేసిన ఘనత రాజశేఖర రెడ్డి గారిదే. రాజశేఖర రెడ్డి గారికి ముందు చంద్రబాబు గారు రైతులకి, మహిళలకి రూపాయి వడ్డీ మీద రుణాలు ఇస్తే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి, మహిళలకి పావుల వడ్డీకి రుణాలు ఇచ్చారు. ఎంతో మంది మహిళలు బ్యాంకు ముఖం చూసి ఎరుగని మహిళలు కూడా బ్యాంకు వరకు పోయి రుణాలు తెచ్చుకొని ఆర్థికంగా స్థిరపడిన రోజులవి. రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు విద్యార్థులకి గొప్ప భరోసా ఉండేది. పేదరికం కారణంగా ఎవరి చదువు ఆగిపోకూడదని రాజశేఖర రెడ్డి గారు మీరు ఏది కావాలంటే అది చదువుకోండి, డాక్టర్ అవుతారా, ఇంజనీర్ అవుతారా, ఎంసీఏ చేస్తారా, ఎంబీఏ చేస్తారా, ఫార్మసీ చేస్తారా, ఏది కావాలంటే అది చేయండి, ప్రభుత్వమే చదివిస్తుంది అని గొప్ప భరోసా కలిగించిన ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు. పేదరికం కారణంగా వైద్యానికి ఎవరూ దూరం కాకూడదని, పేదవాడు కూడా గొప్ప వైద్యం చేయించుకోగలగాలని, అది కూడా గొప్ప వాళ్ళలాగా కార్పొరేట్ ఆసుపత్రికి వెళ్లి లక్షలు ఖరీదు చేసే వైద్యము ఉచితంగా పొందగలగాలని రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని చేశారు. లక్షల మంది లక్షలు విలువ చేసే వైద్యాన్ని ఉచితంగా పొందిన రోజులవి. రాజశేఖర రెడ్డి గారు బతుకుండగా ఫోన్ చేసిన 20 నిమిషాలకు వచ్చేసరి 108. కానీ ఇప్పుడు ఎక్కడా కనిపించరు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు లక్షల కొద్ది పేదల కోసము పక్కా ఇళ్లు కట్టిన ఘనత రాజశేఖర రెడ్డి గారిదే. రాజశేఖర రెడ్డి గారు బియ్యం పథకం అయితేనేమి, అభయహస్తం అయితేనేమి, ఉపాధి హామీ అయితేనేమి, ఇలాంటివి ఎన్నో పథకాలను అద్భుతంగా చేసి చూపించారు. ఇన్ని పథకాలను ఇంత అద్భుతంగా చేసిన ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఏ రోజు కూడా ఒక్క ఛార్జీ కూడా పెంచలేదు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా ఆర్టీసీ ధరలు పెరగలేదు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా గ్యాస్ ధరలు పెరగలేదు. రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్న 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి కూడా మున్సిపల్ ట్యాక్సీలు పెరగలేదు. 5 సంవత్సరాలలో ఒక్క రూపాయి అంటే ఒక్క రూపాయి కూడా కరెంటు ఛార్జీలు పెరిగాయని రాష్ట్రంలో ఏ ఒక్కరూ చెప్పలేరు. ఒక్క ఛార్జీ పెరగకుండానే, పెంచకుండానే ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రికార్డు ముఖ్యమంత్రిగా నిలిచారు రాజశేఖర రెడ్డి గారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఇప్పుడు మనకున్నది కిరణ్ కుమార్ రెడ్డి గారు అనే ఒక ముఖ్యమంత్రి గారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వము, రాజశేఖర రెడ్డి గారు గెలిపించిన ప్రభుత్వమే తప్ప రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వము కానే కాదు. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకి కరెంటు లేక, నీళ్లు లేక వేసిన ప్రతి పంట మీద నష్టం వచ్చి అప్పుల పాలైపోయారు రైతులంతా. ఇప్పుడున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని ధరలు, అన్ని ఖర్చులు పెరిగిపోయి ప్రజలంతా సతమతమైపోతున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికే 3 సార్లు ఆర్టీసీ ఛార్జీలను పెంచింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికే గ్యాస్ ధరను 440 రూపాయలను చేసింది. సబ్సిడీ లేకపోతే ఏకంగా 700 రూపాయలు పెంచినట్టు గ్యాస్ ధరని. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము రిజిస్ట్రేషన్ ట్యాక్స్
30 కోట్ల రూపాయలను ప్రజల నెత్తిన మోపింది. అమ్మ, పిల్లల్ని చదివించుకునే పరిస్థితి కూడా మాకు లేదు, పిల్లల్ని కూడా కూలికి తీసుకువెళ్తున్నామా అమ్మ అని మహిళలు గ్రామాలలో అల్లాడిపోతూ చెబుతున్నారు. కిరణ్ కుమార్ రెడ్డి గారి నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు మన రాష్ట్రంలో ఎక్కడా కరెంటు లేదు. రైతులకి వీళ్ళు ఇచ్చేది కేవలం 3 గంటలు మాత్రమే. గ్రామాలలో వీళ్ళు కరెంట్ ఇచ్చేది కేవలం 5 గంటలు మాత్రమే. పరిశ్రమలకైతే నెల రోజుల్లో సగం రోజుల కరెంటు లేక వేల కొద్ది పరిశ్రమలు మూతపడిపోయి లక్షల మంది ఉద్యోగాలు కోల్పోయి ఈ రోజు రోడ్డున పడ్డారు. కానీ కరెంటు ఛార్జీలు మటుకు 3 పెరిగాయి. మొన్న ఒక మహిళ వచ్చి నాతో అంది, అమ్మా కిరణ్ కుమార్ రెడ్డికి కరెంటు బిల్ వస్తుందో తల్లి అని అడిగింది. అమ్మా కిరణ్ కుమార్ రెడ్డి గారి ఇంట్లో కరెంటు పోతుందో తల్లి అని అడిగింది. లేదు, కిరణ్ కుమార్ రెడ్డి గారికి కరెంటు బిల్లు రాదు, కరెంటు కూడా ఆయన ఇంట్లో పోదు. కనుకనే ఆయనకు ప్రజలు పడుతున్న ఇక్కట్లు అర్థమే కావడం లేదు. ప్రజల నుంచి పుట్టిన నాయకుడైతే ప్రజల కష్టాలు ఇట్టే తెలిసిపోతాయి. కానీ కిరణ్ కుమార్ రెడ్డి గారు ఢిల్లీ నుంచి సీల్ కవర్లో దిగిపడిన ముఖ్యమంత్రి గారు కరెంటు ఇవ్వకుండా బిల్లులు వసూలు చేయడం అమానుషం అన్న విషయము మన ముఖ్యమంత్రి గారికి అర్థం చేసుకున్నంత తెలివితేటలు లేవు. ఏకంగా 30,000 కోట్ల రూపాయలని కరెంటు ఛార్జీల కింద ప్రజల నెత్తిన ఇంత భారం మోపి వారి రక్తం పిండాలా సరే వసూలు చేయాలనుకుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వము. కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇంతగా విర్రవీయడానికి కారణము చంద్రబాబు గారు. చంద్రబాబు గారు కిరణ్ కుమార్ రెడ్డి గారికి అండగా దండగా నిలబడినంత కాలము ఇలాగే రెచ్చిపోతుంటారు. ఈ రోజు 30,000 కోట్ల రూపాయలు కరెంటు ఛార్జీల కింద ప్రజల నెత్తిన ఈ ప్రభుత్వం మోపింది అంటే వ్యాట్ రూపంలో ఇంకొక 10,000 కోట్ల రూపాయలు ప్రజల మీద మోపింది ఈ ప్రభుత్వము అంటే దానికి కారణము చంద్రబాబు గారు చేసిన కుమ్మక్కు రాజకీయాలు. మొన్న అసెంబ్లీలో పెట్టిన అవిశ్వాసంలో చంద్రబాబు గారు ఆయన మీద ఐఎంజీ ఎంఆర్ కేసుల మీద విచారణ జరగకుండా ఉండటానికని ఈ కాంగ్రెస్ పార్టీకి అమ్మడిపోయారు. కాబట్టి ప్రజలను తాకట్టు పెట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడాడు. కాబట్టి ఈ రోజు ప్రజల నెత్తిన ఇంత భారం పడింది. అవిశ్వాసంలో చంద్రబాబు గారు ప్రజల పక్షాన నిలబడి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేసింటే ఈ పార్టీకి కాంగ్రెస్ ప్రభుత్వము ఎప్పుడో కూలిపోయేది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోయింటే ఇంత భారము ప్రజల నెత్తిన పడేదే కాదు. చంద్రబాబు గారు 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచితే ఈ కిరణ్ కుమార్ రెడ్డి గారు 4 సంవత్సరాలలో 4 సార్లు ఈయన కరెంటు ఛార్జీలను పెంచాడు. మరి వీళ్ళిద్దరిని దొంగ అనగా ఇంకా ఏమంటారు? ఈ రోజు ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వము ఇంకా అధికారంలో ఉంది అంటే ఆ పాపము కేవలం చంద్రబాబు గారిదే. స్వప్రయోజనాల కోసము ప్రజా ప్రయోజనాలు తాకట్టు పెట్టిన ఈ చంద్రబాబు గారిని నాయకుడు అంటారా, దుర్మార్గుడు అంటారా? సొంత మామని పిల్లనిచ్చిన సొంత మామని వెన్నుపోటు పొడిచి అధికారంలోకి వచ్చాడు చంద్రబాబు గారు. వ్యవసాయము దండగా అన్నాడు. ప్రాజెక్టులు కొడితే నష్టం వస్తుందని పిచ్చి లెక్కలేసి చూపించారు. ప్రజలకు ఏది ఉచితంగా ఇవ్వకూడదు, సబ్సిడీలు ఇస్తే ప్రజలు సోమరిపోతులు అవుతారు అన్నాడు చంద్రబాబు గారు.
విద్యార్థులు వచ్చి మాకు స్కాలర్షిప్లు పెంచండి ముఖ్యమంత్రి గారు అని చంద్రబాబు గారు అడిగితే వాళ్ళని లాఠీలతో కొట్టించాడు. స్కాలర్షిప్లు కాదు కదా, కనీసం మెస్ ఛార్జీలను కూడా పెంచలేదు చంద్రబాబు గారు. గవర్నమెంట్ హాస్పిటల్ కి పోయేది పేద ప్రజలని తెలిసి కూడా అక్కడ కూడా పేద ప్రజల నుంచి యూజర్ ఛార్జీలు కలెక్ట్ చేసిన ఘనుడు చంద్రబాబు గారు. పక్క రాష్ట్రాలలో పెద్ద పెద్ద డ్యాములు కడుతున్నారు, కర్ణాటక మహారాష్ట్రలో డ్యాములు కడుతున్నారు. ఆ డ్యాములు ఆపు చంద్రబాబు గారు. ఆ డ్యాములు ఆకపోతే ఆ డ్యాములు పూర్తయితే మన రాష్ట్రానికి నీళ్లు రావు. మన రాష్ట్రానికి నీళ్లు రాకపోతే నువ్వు చరిత్రహీనుడుగా మిగిలిపోతావని రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబుకు చెప్పినా కళ్ళు తెరుచుకొని నిద్రపోయాడు తప్పితే ఆ ప్రాజెక్టులను ఆపలేదు. ఈ రోజు మనకు నీళ్లు రావడం లేదు, సాగుకు నీళ్లు లేవు, కరెంటుకు నీళ్లు లేదు, తాగడానికి నీళ్లు లేవు మన రాష్ట్రంలో. 50 రూపాయలను హాసిపోని 625 రూపాయలు చేసిన ఘనుడు చంద్రబాబు గారు. వరల్డ్ బ్యాంకుతో ప్రతి సంవత్సరము నేను కరెంటు ఛార్జీలను పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు చేసిన ఘనుడు ఈ చంద్రబాబు గారు. ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేసిన వాడు చంద్రబాబు గారు. కరెంటు ఛార్జీలను అమాంతంగా పెంచేసి అవి కట్టాలి అని రైతులని ఒత్తిడి చేసి అవి కట్టకపోతే వారి మీద కేసులు పెట్టి ప్రత్యేకమైన పోలీస్ స్టేషన్లను పెట్టి భయంకరంగా హింసించాడు చంద్రబాబు గారు. అందుకు నిరసనగా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు 13 రోజులు నిరాహార దీక్ష చేస్తే ఆఖరి రోజున ఆందోళన జరిగి బషీర్బాగ్ లో కొంతమంది పోలీస్ కాల్పుల్లో చనిపోతే చంద్రబాబు గారు పరామర్శించడానికి వెళ్లారు. ఎవరు అనుకున్నారు? చనిపోయిన రైతు కుటుంబాలని కాదు, వాళ్ళని కాల్చిన పోలీసులని పరామర్శించారు చంద్రబాబు గారు. అంతటి ఘనుడు ఈ చంద్రబాబు గారు. ఆ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి, వారికి సహాయం చేయమని రాజశేఖర రెడ్డి గారు చంద్రబాబు గారికి చెబితే ₹1 అంటే ₹1 కూడా వారికి సహాయం చేయలేదు. ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చంద్రబాబు గారి హయాంలో చనిపోయిన రైతు కుటుంబాలకి ₹1,00,000 ఎక్స్గ్రేషియా రాజశేఖర రెడ్డి గారు ఇచ్చారు. ఇక్కడున్న పాలేరు షుగర్స్, ఇదే జిల్లాలో పక్కనే ఉన్న పాలేరు షుగర్స్ ని చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన మనిషికి నామా నాగేశ్వరరావు గారికి కారు చౌకగా కట్టుబెట్టేశారు చంద్రబాబు గారు. 150 ఎకరాలున్న యూనిట్ అది. ఆ రోజే 100 కోట్లు విలువ చేసింది. ఈ రోజు 100 కోట్లు విలువ చేసే యూనిట్ అది. కేవలం 9 కోట్ల రూపాయలకి ఆయన మనిషికి ఇచ్చేశాడు చంద్రబాబు గారు. దాంట్లో పెట్టుబడి పెట్టిన 1000 మంది రైతులకి కనీసం షేర్ క్యాపిటల్ డబ్బులు ఇవ్వాలని, డివిడెండ్ ఇవ్వాలని ఇంగితం కూడా లేకుండా 1000 మంది రైతులని ముంచేశారు ఈ చంద్రబాబు గారు, నామా నాగేశ్వరరావు గారు. వందల మంది ఉద్యోగాలు కోల్పోయి ఆ రోజు రోడ్డున పడితే ఈ చంద్రబాబు గారు, నామా నాగేశ్వరరావు నవ్వుకున్నారు తప్పితే ఏ ఒక్కరికి సహాయం చేయలేదు. ఆ రైతుల ఉసురు తప్పకుండా చంద్రబాబు గారికి, నామా నాగేశ్వరరావు గారికి తప్పకుండా తగులుతుంది. ప్రభుత్వ రంగ సంస్థ అంటే అది ప్రజల ఆస్తి. కానీ అత్త సొమ్ము అల్లుడు దానం చేసినట్టు మన రాష్ట్రంలో 50కి పైగా ప్రభుత్వ రంగ సంస్థలను చంద్రబాబు గారు చిన్న చిన్న ముక్కలు చేసి పప్పు బెల్లాల్లో ఆయన మనుషులకు కట్టబెట్టేశాడు చంద్రబాబు గారు. ఎన్టీఆర్ గారు 2 వాగ్దానాలు చేశారు. ₹2 కిలో బియ్యమని, పూర్తి మద్యపాన నిషేధమని. కానీ ఎన్టీఆర్ గారి రెక్కల కష్టం మీద అధికారంలోకి వచ్చి ఎన్టీఆర్ గారిని వెన్నుపోటు పొడిచి
ఆయన కుర్చీని లాగేసుకున్న ఈ చంద్రబాబు గారు రెండిట్లో ఏ వాగ్దానము నిలబెట్టుకోలేదు. 1999లో చంద్రబాబు గారు ప్రతి మహిళకి బంగారు మంగళసూత్రాలు ఇస్తానని, పుట్టిన ప్రతి ఆడపిల్లకి 5,000 రూపాయలు ఇస్తానని, బాలికలకు సైకిల్ ఇస్తానని, ఉచితంగా చదువు చెప్పిస్తానని కోతలు కోసి ప్రజలు పాపం నమ్మి అధికారం ఇస్తే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యి కూడా ఒక్కటంటే ఒక్క వాగ్దానం కూడా నిలబెట్టుకోలేదు. అమ్మకు అన్నం పెట్టాడు గాని పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. మన చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు గాని ఇప్పుడు మళ్ళీ అదే వాగ్దానాలు చేస్తున్నాడు. చంద్రబాబు గారికి మాట ఇవ్వడం అంటే ఏమిటో, ఆ మాట మీద నిలబడటం అంటే ఏమిటో ఈ జన్మకి అర్థం కాదు. అందుకే ఎన్టీఆర్ గారు చంద్రబాబు గారి గురించి ఒక మాట అన్నాడు. ఈ నక్క చేతుల చంద్రబాబుకి ధనకాంక్ష, పదవీ వ్యామోహము, రంగులు మార్చటము ఈ చంద్రబాబు రక్తంలోనే ఉందని ఎన్టీఆర్ గారు అన్నారు. మండే ఎండలో రాజశేఖర్ రెడ్డి గారు 52 డిగ్రీలు ఉండగా కూడా మే నెలలో పాదయాత్ర చేసి చూపించారు. ఈ చంద్రబాబు గారేమో శీతాకాలంలో పాదయాత్ర మొదలుపెట్టి ఇక మే నెలలో ఎండలు వస్తున్నాయని చెప్పి అర్ధంతరంగా ఇచ్చాపురంలో ఆపాల్సిన పాదయాత్రను రేపు శ్రీకాకుళంలోనే ఆపేస్తున్నారట. రాజశేఖర రెడ్డి గారు తన పాదయాత్ర చేసినప్పుడు ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాడు. అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు కనీసము పోలీస్ భద్రత కూడా రాజశేఖర రెడ్డి గారికి కనిపించలేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రధాన ప్రతిపక్ష నేతగానే పాదయాత్ర చేస్తున్నారు. కానీ ఈయనకు మటుకు Z+ కేటగిరీలో భద్రత కల్పించి సగర్వంగా పంపించింది కాంగ్రెస్ ప్రభుత్వము. రాజశేఖర్ రెడ్డి గారు తన పాదయాత్ర చేసినప్పుడు ప్రజల మధ్యనే గడపాలని టెంటులో పడుకున్నాడు. కానీ ఈ చంద్రబాబు గారు మటుకు ఏసీ బస్సులలో గడిపి నెత్తి మీద ఒక ఫ్యాన్ పెట్టుకుని మరీ పాదయాత్ర చేశాడు చంద్రబాబు గారు. చంద్రబాబు గారి పాదయాత్ర రోడ్డు మీద కంటే రోడ్డు పక్కనే సాగింది. ఈయన పాదయాత్రకి ఒక జేసీబీ, ఒక రోడ్ రోలరు ఆ భూమిని చదను చేయడానికి వాడితే ఆ తర్వాత దొమ్ము లేకుండా ఉండడానికి లక్షల టన్నుల నీళ్లతో, లక్షల లీటర్ల నీళ్లు ట్యాంకర్లతో ఆ రోడ్డుని తడిపి మరీ పాదయాత్ర చేశారు చంద్రబాబు గారు. పాపమైన పాదయాత్ర చేసే గ్రామాలలో తాగడానికి కూడా నీళ్లు లేకపోతే ఈయన నడిచే రోడ్డుకి లక్షల లీటర్లు తడుపుకుంటూ వెళ్ళాడంటే ఈయనకి ప్రజల కష్టాల మీద ఎంత శ్రద్ధ ఉందో అర్థమవుతూనే ఉంది. ఈయన రోడ్డు మీద వృధా చేసిన నీళ్ళని ఆ గ్రామాల ప్రజలకు ఇస్తే కాస్తో కూస్తో పుణ్యమైన వచ్చేది చంద్రబాబు గారికి. అర్ధరాత్రి వస్తున్నా మీకోసమని దొంగలు అంటారు. కానీ చంద్రబాబు గారి పాదయాత్ర కూడా చీకట్లోనే సాగుతుంది.
చూడాలి, ఎండిపోయిన పంటలు చూడాలన్నా, ప్రజలు పడుతున్న కష్టాలు చూడాలన్నా వెలుగుండాలి. కానీ చంద్రబాబు గారు మటుకు సాయంత్రము చీకటి పడ్డాక, గ్రామాలు నిద్రపోయాక ఎవరిని పలకరించడానికి, ఎవరి కష్టాలను తెలుసుకోవడానికి పాదయాత్ర చేశారో అర్థం కావడం లేదు. ఎలాగో ఈయన పాదయాత్రలో పాల్గొనేది ఆయన సెక్యూరిటీ, ఆయన నాయకులే కనుక ప్రజలతో సంబంధం లేకుండా సాగింది చంద్రబాబు గారి పాదయాత్ర. వస్తున్న మీకోసమని తను చేసిన పాదయాత్ర ప్రజలతో సంబంధం లేకుండా సాగింది కనుక చంద్రబాబు గారు రికార్డుల కోసం చేసిన పాదయాత్ర కనుక మూన్ వాక్ లో సాగింది చంద్రబాబు గారి పాదయాత్ర. రాజశేఖర రెడ్డి గారి పాదయాత్రలో ప్రజల కష్టాలను చూసి ఎంతగానో చలించిపోయారు. కానీ చంద్రబాబు గారికి మటుకు ప్రజలు పడుతున్న కష్టాలను కళ్ళారా చూస్తూ కూడా ఏమాత్రము చలనం కలగలేదు. చలనం కలిగిన ఎవడైనా దాటిన ప్రతి 50 కిలోమీటర్లకి, 50 రోజులకి, 100 రోజులకి, 200 రోజులకి పండగలు చేసుకుని కేకులు కట్ చేసుకోడు. కానీ చంద్రబాబు గారు రికార్డుల కోసం చేస్తున్నాడు కనుక 100 కిలోమీటర్లకి, 500కి, 1000కి, 2000కి ఇలా పైలాన్లు పెట్టుకుంటూ సాగిస్తున్నాడు చంద్రబాబు గారి పాదయాత్ర. ఎలాగో ఇచ్చిన మాట మీద నిలబడే అలవాటు చంద్రబాబు గారికి లేదు కనుక, ఎలాగో మాటలు నిలబెట్టుకునే అలవాటు లేదు కనుక ఇష్టం వచ్చిన వాగ్దానాలు చేశాడు చంద్రబాబు గారు. కానీ వాగ్దానాలన్నీ, ఇప్పుడు చెబుతున్న మాటలన్నీ మీరు ముఖ్యమంత్రిగా ఉన్న 9 సంవత్సరాలు చేతలు ఎందుకు కాలేదు చంద్రబాబు గారు అంటే ప్రజలకి సమాధానం చెప్పలేరు చంద్రబాబు గారు. మేము ధైర్యంగా చెబుతున్నాము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారి ప్రతి పథకానికి జీవం పోస్తాము. కానీ చంద్రబాబు గారికి ఆయన 9 సంవత్సరాలలో చేసిన పథకాలను చెప్పుకునే ధైర్యము ఆయనకే లేదు. కనుకనే రాజశేఖర రెడ్డి గారు ఏ పథకాలనైతే చేసి చూపించారో అదే పనులను నేను చేస్తానని చెప్పుకొని తిరుగుతున్నాడు చంద్రబాబు గారు. పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తే ఈయన కూడా ఇప్పుడు చెయ్యెత్తి నేను చేస్తానంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఉచిత విద్యుత్ ఇస్తే ఇప్పుడు ఈయన కూడా చెయ్యెత్తి నేను చేస్తానంటున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీయింబర్స్మెంట్ చేస్తే ఇప్పుడు అధికారంలోకి వచ్చాక నేను చేస్తానని చేయలేపుతున్నాడు. రాజశేఖర రెడ్డి గారు ఆరోగ్యశ్రీని చేసి చూపిస్తే ఇప్పుడు చంద్రబాబు గారు చెయ్యెత్తి నేను కూడా చేస్తానంటున్నాడు. కానీ నక్క ఎన్ని వాతలు పెట్టుకున్నా నక్క నక్కే, పులి పులే. నిజంగానే చంద్రబాబు గారికి ఈ పనులన్నీ చేసే మంచి బుద్ధుంటే 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు చంద్రబాబు గారు అంటే సమాధానం రాదు. ఎన్నో వాగ్దానాలు చేశాడు కానీ నా మనసులో ఒక వాగ్దానం మటుకు నిలిచిపోయింది. ఈ చంద్రబాబు గారు ఎన్టీఆర్ గారు పెట్టిన పూర్తి పత్తిపాల నిషేధం ఎత్తేసి ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు పెట్టించాడు. బెల్ట్ షాపులు ఈయననే పెట్టించాడు కనుకనే అంత మమకారమో ఏమో తెలియదు కానీ ఈ రోజు మద్యం ధరలు చాలా పెరిగిపోయాయని చాలా బాధపడ్డారు చంద్రబాబు గారు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత
చేశాడు. అప్పుడు తక్కువ ధరకే ఎక్కువ తాగొచ్చు అని చంద్రబాబు గారు మాట్లాడుతున్నారంటే ఈయన ఏ రకం నాయకుడో నాకైతే అర్థం కావడం లేదు. తెలుగుదేశం పార్టీ 2009లో అధికారంలోకి వచ్చినప్పుడు 90 ఎమ్మెల్యేలతో 90 ఎమ్మెల్యేలను గెలుచుకుంది. చంద్రబాబు నాయుడు గారు పాదయాత్ర మొదలుపెట్టి అయిపోయేసరికి 74 మంది ఎమ్మెల్యేలు మిగిలారు ఆయనకి. ఎమ్మెల్యేలు కాస్త 74 అయ్యారంటే చంద్రబాబు గారు తన పాదయాత్ర ముందుకు చేశారు, వెనక్కి చేశారు. చంద్రబాబు గారు పాదయాత్రలో టీడీపీ పార్టీ ముందుకు వెళ్ళిందో వెనక్కి వెళ్ళిందో ఆ పార్టీ నాయకులే తెచ్చుకోవాల్సిన విషయము. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా చంద్రబాబు గారు ఈ ప్రభుత్వం కాలర్ పట్టుకుని ప్రజల సమస్యల గురించి నిలదీయాల్సిన వాడు. కానీ అవేవి పట్టించుకోకుండా ఈ కాంగ్రెస్ పార్టీకి అమ్ముడుపోయి అవిశ్వాసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెట్టినా కూడా ఆ అవిశ్వాసానికి మద్దతు పలకకూడదు అని ఆయన ఎమ్మెల్యేలకు విప్పు జారీ చేసి మరి ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూలిపోకుండా కాపాడాడు అంటే ఈయన చరిత్రహీనుడు కాకపోతే మరి ఏమవుతాడు? ఇదే పాదయాత్రలో చంద్రబాబు గారు ప్రజలని వెన్నుపోటు పడిచాడు. ఇదే పాదయాత్రలో చంద్రబాబు గారు టీడీపీని కాంగ్రెస్ పార్టీకి అమ్మేసుకున్నాడు. చేతల్లో ప్రజల మీద ప్రేమ నిరూపించుకోలేని ఈ చంద్రబాబు గారు ఎన్ని వేల కిలోమీటర్లు నడిచినా ప్రయోజనం ఉండదు. ఈ ప్రజా వ్యతిరేక కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేయకుండా ఎందుకు కాపాడారు చంద్రబాబు గారు అని ప్రజలు అడిగితే ఈ రోజుకి కూడా సమాధానం చెప్పలేరు చంద్రబాబు గారు. ఇలాంటి విలువలు విశ్వసనీయత లేని చంద్రబాబు గారు ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కయ్యి జగనన్న మీద అబద్ధపు కేసులు పెట్టి కుట్రలు పన్ని సిబిఐని వాడుకొని జైలు పాలు చేశారు. జగనన్నని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము ధైర్యము ఈ కాంగ్రెస్ పార్టీకి తెలుగుదేశం పార్టీకి లేవు. అందుకనే ఈ కుట్రలు నీచమైన కుమ్మక్కు రాజకీయాలు. వీరి ఉద్దేశం ఒక్కటే, మన రాష్ట్రంలో రెండే పార్టీలు ఉండాలట. ఉంటే కాంగ్రెస్ ఉండాలట, లేకపోతే తెలుగుదేశం ఉండాలట. ప్రజలకి కాంగ్రెస్ తో విసుగొచ్చినప్పుడు తెలుగుదేశం ఓటేయాలట, తెలుగుదేశంతో విసుగొచ్చినప్పుడు కాంగ్రెస్ కి ఓటేయాలట. మూడో వ్యక్తి గాని మూడో పార్టీ గాని మన రాష్ట్రంలో ఉండకూడదట. అందుకనే కుట్రలు పని జగన్నని జైలు పాలు చేశారు. కానీ బోనులో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో, మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నని కూడా ఎవ్వరూ ఆపలేరు. ఆపే దమ్ము వీరెవ్వరికి లేదు. ఒక రోజు త్వరలోనే వస్తుంది. ఆ రోజున జగనన్న బయటికి వచ్చి మనందరినీ రాజన్న రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన.
రాబోయే రాజన్న రాజ్యంలో రాజన్న ఇచ్చిన ప్రతి మాటను జగనన్న నిలబెడతాడు. రాబోయే రాజన్న రాజ్యంలో రాజన్న కన్నా ప్రతి కళను జగనన్న నెరవేరుస్తాడు. మన విద్యార్థులు పెద్ద చదువులు చదువుకొని పెద్ద ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కళ జగనన్న నెరవేరుస్తాడు. మన రాష్ట్రంలో అసలు గుడిసె అనేది ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలి అన్న రాజన్న కళని జగనన్న నెరవేరుస్తాడు. మన మహిళలు వారి పిల్లల్ని చదివించుకోవడం కోసము 2 పిల్లలకు చొప్పున ఒక్కొక్కరికి 500 చొప్పున 10వ తరగతి వరకు ప్రతి నెల అమ్మ అకౌంట్లోనే డిపాజిట్ అవుతుంది. ఇంటర్ అయితే 700, డిగ్రీ అయితే 1000 రూపాయలు అమ్మ అకౌంట్ లో పడుతుంది. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వృద్ధులకి వితంతువులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. రాజశేఖర్ రెడ్డి గారు మైనారిటీలకి 4% రిజర్వేషన్లు ఇచ్చి వారి మీద ప్రేమని చాటుకున్నారు. రాజశేఖర్ రెడ్డి గారు పెన్షన్ల విషయంలో చంద్రబాబు గారు 16 లక్షలు ఇస్తే రాజశేఖర్ రెడ్డి గారు 71 లక్ష మందికి పెన్షన్లు ఇచ్చారు. రాజశేఖర్ రెడ్డి గారు ఎంత పెద్ద మనసుతో ఆలోచించి చెప్పిన ప్రతి మాట, ఇవ్వని ప్రతి వాగ్దానం కూడా, చెప్పని ప్రతి మేలు కూడా చేశారు. జగనన్న కూడా ఇచ్చిన ప్రతి వాగ్దానంతో పాటు చేయగలిగిన ప్రతి మేలును కూడా మన రాష్ట్రానికి చేస్తాడని వాగ్దానం చేసి చెబుతున్నాం. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి మీ పనులు మానుకొని మీ సమయం మాకు ఇచ్చినందుకు, అమ్మా మీకు అండగా మేము ఉన్నామని చెబుతున్నందుకు, మీ ప్రేమకు, మీ అభిమానానికి, మీ ఆప్యాయతకు, మీ అనురాగానికి శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా నమస్కరించుకుంటున్నాం.